హలో పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నా. ఈరోజు నేను గోంగూర టమాటో కర్రీ చేయబోతున్నా. చాలా ప్లేసెస్లో దీన్ని గోంగూర పుల్లకూర అంటారు, లేదంటే వట్టి గోంగూర అంటారు. మేమైతే గోంగూర టమాటో కర్రీ అంటాం. మేకింగ్ చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా గోంగూర క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత పచ్చిమిర్చి, టమాటో. పచ్చిమిర్చి మాత్రం ఎంత వేసుకున్నా కూడా గోంగూర పులుపు కదా, కారం ఘాటు అంత ఉండదు మనకి. సో ఎక్కువ పచ్చిమిర్చి తీసుకుంటేనే బాగుంటుంది. నేనైతే పెద్ద మిర్చి తీసుకున్నాను, టేస్ట్ కూడా బాగుంటుంది. మిర్చి, టమాటో, కొంచెం జీలకర్ర వేసి బాగా మగ్గిన తర్వాత గోంగూర ఆకులు వేసాను. ఆకు ఎంతసేపు అండి, 2 to 3 minutes మగ్గిపోతుంది. బాగా మగ్గిన తర్వాత ఒక పప్పు గుత్తి తీసుకొని దాన్ని బాగా స్మాష్ చేసుకొని మిక్సీ చేసుకుంటే మరీ పేస్ట్లా అయిపోతుంది, టేస్ట్ ఉండదు. సో ఇలా పప్పు గుత్తితో బాగా స్మాష్ చేసుకొని అందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి బాగా మీరు ఎంత స్మాష్ చేయగలరో అంతలాగా స్మాష్ చేసేసుకోండి పప్పు గుత్తితోని. అలా చేసుకున్న తర్వాత దగ్గరకు అవుతుంది కదా కూర మొత్తం. అలా అయిన తర్వాత పోపు పెట్టుకోవడమే. పోపు గింజలు, కొంచెం శనగపప్పు, ఎండుమిర్చి అండ్ కొంచెం ఇంగువ టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోకి. అది పోపు పెట్టుకొని బాగా కలుపుకొని ఒక 1 minute పాటు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి వేపుకోండి, ఆయిల్ పైకి వచ్చే వరకు. అలా దగ్గరికి వేపుకున్న తర్వాత వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే ఉంటుందండి. అబ్బబ్బా, వేరే కర్రీ అక్కర్లేదు. ఇంకా నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి చెప్తుంటేనే. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను అస్సలు ఇందులోకి వెల్లుల్లి, ఉల్లి యూజ్ చేయలేదు. కార్తీక మాసం అని ఇలా కూడా బాగుంటుంది. ట్రై ఇట్. థ్యాంక్ యూ.